హాయ్ సార్. సార్, సినిమా మీద ప్యాషన్ ఉంది. మీ దగ్గర ఎఫర్ట్ చేయగలిగిన ఎంతో కొంత అమౌంట్ ఉంది. బట్ సబ్జెక్ట్ మీద కూడా ప్యాషన్ ఉందా లేదా? యాక్చువల్లీ సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉంది కాబట్టి ఐ చూస్ ఏ సబ్జెక్ట్ విచ్ ఈజ్ చాలా సటిల్ సబ్జెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఆ సబ్జెక్ట్ ఒక్క లైన్లో చెప్పాలంటే, అసలైన మగాడంటే పెళ్ళాన్ని మోసం చేసి 10 మందితో పడుకునడం కాదు. అదే పెళ్ళం అతన్ని మోసం చేస్తే తినుకొనే తనుకొనేయం కాదని అర్థం చేసుకొని తన్ని అదే ప్రేమతో స్వీకరించిన వాడు అసలైన మగాడు. అదే సినిమా స్టోరీ. ఇందులో స్టోరీ పవర్ ఉంది లేదు మీరు చెప్పండి. మగాళ్ళకు ఒక న్యాయం, ఆడవాళ్ళకు ఒక న్యాయం అన్నది మీరు చెప్పడం వరకు బాగానే ఉంది. బట్ అంటే ట్రయలర్ వరకు మీ సినిమా ఎలా వెళ్ళిందో మనకు ఇంకా తెలియదు. మీ ట్రయలర్ వరకు చూపించింది మీరు అన్కన్వెన్షనల్ మెథడ్తో వెళ్ళినట్టుగా చిన్న రివెంజ్ డ్రామా. మైక్ కొంచెం దగ్గర పెట్టమన్నారు సార్. కొంచెం రివెంజ్ డ్రామా కూడా ఉంది ఇందులో, కనిపిస్తుంది కొద్దిగా చివరిలో మీరు చూపిస్తుంటే. కానీ సొసైటీకి అంటే ఇప్పటికే ఓటీటీలో రకరకాల సినిమాలు వచ్చి, అంటే సినిమాలు చూసి పాడైపోతారా, ఓటీటీ చూసి పాడైపోతారా అని ఆర్గ్యుమెంట్ అయితే పక్కన పెట్టండి ఉంది. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి ఒక స్క్రీన్ ఇద్దరు షేర్ చేసుకోవచ్చు అనే సీన్లు బాహాటంగా స్క్రీన్ మీకు తీసుకురావడం ఉంది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్లో అది కాబట్టి, నేను చెప్పిన లైన్ సబ్జెక్ట్ అది కాబట్టి ఆ పాయింట్ చూపించకుండా ఆ సబ్జెక్ట్ చెప్పలేను. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సింపుల్గా చెప్పాలంటే లవ్ ఇస్ ప్యూర్ అంటారు కదా, మీరు ఒప్పుకుంటారు? లవ్ ప్యూర్ అని ఒప్పుకోరా? లవ్ అనేది ఇజ్ ఇట్ ప్యూర్? ఓకే, యా, షూర్, 100% లవ్ ఈజ్ ప్యూర్. Love is the most divine feeling, and love is boundless. Love has no boundaries. So anta boundary leni love ఒక్క మనిషికే రిస్ట్రిక్ట్ చేయాలన్న బౌండరీ ఎందుకన్నది సింపుల్ పాయింట్. మీరు ఆ పాయింట్ చెప్పడం వరకు బాగానే ఉంటుంది, కానీ చూపించిన తీరు కూడా. ఇప్పుడు ఇందాక మిత్రుడు నాగేంద్ర చెప్పాడు, చలంగారి తర్వాత ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంది అని చెప్పాడు. చలంగా థింకింగ్లో కూడా మైదానంలో రాజేశ్వరి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర అట్రాక్ట్ అవ్వడం కానీ ఇలా వెళ్ళింది తప్పించి, ఒకేసారి స్క్రీన్ మీద ఇద్దరితో కలిసి ఇలాంటి బోల్డ్ సీన్లు తీసిన ఎక్కడ మనం చూడలేదు కదా. ఒరిజినల్గా, సారీ టు ఇంటరప్ట్, అది ఆ ట్రైలర్లో షార్ట్ అలా పెట్టాం, కానీ ఒరిజినల్గా అది మూవీలో వచ్చిన సిచ్యువేషన్ మీరు చూస్తే మీకు అది ఆడ్ అనిపించదు బేసికలీ. ఏదైనా మీరు she has two people in mind. She has two people in mind. 100%. The story itself is two people in mind. మీరు ఎన్ని మాటలు చెప్పినా సినిమా మీద మీకున్న ప్యాషన్ ఉండొచ్చు, మీ బ్రెయిన్లో వేరేది రన్ అవుతూ ఉండొచ్చు, మీ బ్రెయిన్లో మీకు మంచి ఐడియాలజీ ఉండొచ్చు, రకరకాల స్క్రీన్ ప్లేలు ఉండొచ్చు. ఎన్ని చెప్పినా ఈ ట్రైలర్ వరకు చూస్తుంటే మీరు ఒక ఎరోటిక్ ఫిల్మ్ తీసి జనాలు మీకు దాని లైన్ వేరే ఉండొచ్చు, చివరి మెసేజ్ వేరే ఉండొచ్చు, లేకపోతే ముందు వేరే మెసేజ్ ఉండొచ్చు కావచ్చు, కానీ ఒక థర్డ్ గ్రేడ్ ఎరోటిక్ ఫిల్మే తీసి జనాలు మీకు వదిలే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక మాట అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? 100%. ఐ అప్రిషియేట్, మీకు నచ్చింది అన్నారు. ఐ అప్రిషియేట్ అండ్ ఐ టోటలీ అండర్స్టాండ్ మీరు ఎందుకు అలా అన్నారు నాకు అర్థమవుతుంది. కానీ దానికి ఐ గివ్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ పాయింట్, ఎస్, ఇది ఎరోటిక్ థ్రిల్లర్, క్లియర్. పాయింట్ నెంబర్ 2, ఇది ఈరోటిక్ థ్రిల్లర్ అనేది మాత్రాన థర్డ్ గ్రేడ్ సినిమా కాదు. సింపుల్ రీజన్, సినిమా టైటిల్ ఇవ్వాలని పెట్టినప్పుడే ఆ సినిమా చూడగానే టైటిల్ కింద రివర్స్ ఆఫ్ లవ్ స్టోరీ రివర్స్ అని కూడా రాయలా. కారణం ఏంటి? చాలా సింపుల్, రాయకపోవడానికి కూడా కారణం ఏంటంటే, ఇవ్వాలని చూసే అది లవ్ అని తిరగేసి అర్థం చేసుకునే మినిమం ఇంటెలిజెన్స్ లేని పర్సన్ కనీసం ఇది సినిమా అని కూడా అర్థం కాదు, అది ఏంటో కూడా అర్థం కాదు, పదం కూడా అర్థం కాదు. సో ఆ సినిమా చూడక్కలేదు ఆయన. నేను థర్డ్ గ్రేడ్ సినిమా చూపించి ఒకవేళ ఈరోటిజం సినిమాలో చూపించాలంటే పబ్లిసిటీ వేరేలా చేస్తా. నేను కావాలని ఈ పర్టికులర్ మినిమం ఇంటెలిజెన్స్ ఉండకపోతే కనీసం నా టైటిల్ అర్థం చేసుకోరు, సినిమా సంగతి దేవుడు అరిగని చెప్పి క్లియర్ కట్గా పీపుల్ని, ఓన్లీ మైండ్ ఉన్న పీపులే సినిమా చూడండి అని చెప్పి ఒక పాయింట్ 1లో టైటిల్ దగ్గర ఫిక్స్ చేస్తా. రెండో పాయింట్, విజువల్లీ చూస్తే క్లియర్ కట్గా ఇట్స్ విజువల్లీ, నేను సినిమా అనేది స్క్రిప్ట్ 80% అండ్ విజువల్ మీడియం, స్క్రిప్ట్ 20%,
విజువల్ మీడియం 80% అని నమ్మేవాడిని నేను. ఓకే, ఆ 20% అన్నాను మాత్రం తక్కువ అని కాదు. ఆ 20% ఇట్ సెల్ఫ్ మళ్ళీ 100%, అది సెపరేట్ సబ్జెక్ట్. కథ రాస్తున్నప్పుడు ఆ 20% 100% అవుతుంది. మేకింగ్లోకి వచ్చిన తర్వాత కథ 20% పెట్టి ఒక సెపరేట్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. అది 80%. విజువల్ మీడియంలో చాలా స్టైలిష్ సినిమా. ఆ సినిమా విజువల్స్ చూసినా, ఆ టైటిల్ చూసినా, అది థర్డ్ గ్రేడ్ సినిమా అని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అనుకుంటారో నేనైతే అనుకోను. అనుకుంటే వాళ్ళు చూసే విధానంలో ఉందంటాను.